విష్ణుపూర్ గ్రామం దగ్గర ఒక అందమైన అరణ్యం ఉండేది. ఆ అరణ్యంలోనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాఘవ్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు, నిజాయితీగా ఉండేవాడు. కాని అతనికి ఒక అలవాటు ఉండేది, ఎప్పుడూ తనను ఇతరులతో పోల్చుకోవడం. తన స్నేహితుడు కరణ్ ఎప్పుడూ టాప్ స్టూడెంట్గా ఉండేవాడు. అప్పుడే రాఘవ్ అనుకునేవాడు, నా కూడా అతను లాగానే తెలివిగా ఉన్నా బాగుండేది. తన పొరుగు వ్యక్తి సిద్ధార్ చాలా ధనవంతుడు, నా దగ్గర కూడా అంత డబ్బు ఉన్నా బాగుండేది అని అనుకునేవాడు. ఎవరైనా వేగంగా పరుగెత్తితే నన్ను కూడా అలా పరుగెత్తగలిగితే బాగుండేది అని అనుకునేవాడు. ఇలా ఆలోచించుతూ అతని జీవితం నిరాశగా మారిపోయింది. చదువుపై దృష్టిపోయింది, పనిపైన ఆసక్తి తగ్గిపోయింది. ఎప్పుడూ తనను ఇతరులతో పోల్చుకుంటూ తాను విజయవంతమవలేని అనిపించేది. ఒకరోజు గ్రామానికి ప్రసిద్ధ సన్యాసి వచ్చారు. ఆయన్ని జీవితం గురించిన నిజాలు చెప్పడంలో ప్రసిద్ధి. రాఘవ్ ఆ సన్యాసి గురించి విన్నాడు. అతను దగ్గరికి వెళ్లి తన సమస్యను చెప్పాడు. గురుదేవ, నేను చాలా కష్టపడుతున్నాను. కాని ఎప్పుడైనా నన్ను మించిన వాళ్లను చూస్తే మనస్సు కలత చెందుతుంది. నేను వారిలా ఉండలేనని అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి దయచేసి సహాయం చేయండి. గురుదేవ నవ్వుతూ చెప్పారు, రేపు ఉదయం గ్రామంలో ఉన్న అతి పాత చెట్టు వద్దకు రా. నీ ప్రశ్నకు సమాధానం అక్కడ దొరుకుతుంది. రాఘవ్ ఆశ్చర్యపోయాడు, కానీ గురువు చెప్పింది ఎందుకైనా చెప్తారు అని అనుకున్నాడు. రెండవ రోజు ఉదయం సూర్యోదయానికి ముందే ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు. సన్యాసి ముందే అక్కడ ఉన్నారు. ఈ అడవిని జాగ్రత్తగా చూడు. నీవేమి చూస్తున్నావు అని అడిగారు. రాఘవ్ చుట్టూ చూసి అన్నాడు, గురుదేవా, ఇక్కడ ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. కొన్ని పొడవుగా ఉన్నాయి, కొన్ని చిన్నగా. కొన్ని చెట్లు ఎక్కువ పండ్లు పండిస్తాయి, కొన్ని కాదు. సన్యాసి నవ్వి అన్నాడు, ఇప్పుడు ఊహించు, ఈ మామిడి చెట్టు తాను కొబ్బరి చెట్టులా పొడవుగా లేదని ఫిర్యాదు చేస్తే ఎలా ఉంటుంది? అలాగే కొబ్బరి చెట్టు తాను మామిడి చెట్టులా తీపి పండ్లు ఇవ్వలేదని ఫిర్యాదు చేస్తే అది సరైందేనా? రాఘవ్ నవ్వుతూ అన్నాడు, గురుదేవా, అది చాలా మూర్ఖమైన విషయం. అలాగైతే ఇప్పుడు చెప్పు, ఈ అడవి నీకు ఎలా కనిపిస్తోంది? రాఘవ్ అన్నాడు, చాలా అందంగా ఉంది, సమతుల్యతతో ఉంది. ఇదే జీవితం యొక్క గొప్ప నిజం అని గురువు అన్నాడు. ప్రతి చెట్టుకి తన ప్రత్యేకత ఉంది. అలాగే ప్రతి మనిషికి తన ప్రత్యేక ప్రయాణం ఉంది. మామిడి చెట్టు తీపి పండ్ల కోసమే ఉంటుంది. కొబ్బరి చెట్టు పొడవు, బలానికి. రెండూ వేరు వేరు, కానీ రెండింటికీ ప్రాముఖ్యత ఉంది. ఇంకా కొన్ని సందేహాలు ఉన్న రాఘవ్ను సన్యాసి దగ్గర్లో ఉన్న చెరువుకు తీసుకెళ్లారు. ఆ చెరువులో ఎన్నో చేపలు ఈదుతూ ఉన్నాయి. ఆయన ఒక పక్షిని చూపిస్తూ అన్నాడు, చేప తాను ఆ పక్షిలా ఎగురలేకపోతున్నానని బాధపడితే న్యాయమేనా? కాదు గురుదేవ. చేప నీళ్లలో ఈదటానికి తయారైంది, పక్షి ఎగరటానికి తయారైంది. అలాగే నీవు కూడా ఎవరోలా మారాలనుకోవడం ఎందుకు? నీ ప్రయాణం నీది. నీవు కలిగిన ప్రతిభ మరొకరికి ఉండదు. ఇది విన్న రాఘవ్కు ఒక్కసారిగా జ్ఞానం కలిగింది. ప్రతి మనిషికి తన ప్రత్యేక శక్తులు ఉన్నాయని అర్థం అయ్యింది. ఇతరులతో పోల్చుకుంటే నష్టమే అని తెలుసుకున్నాడు. అక్కడి నుంచి అతను తనను ఇతరులతో పోల్చుకోవడం మానేశాడు. తన శక్తులపై, బలహీనతలపై దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. తన స్వంత ప్రతిభను ఉపయోగించుకుని పనిచేసినప్పుడు నిజమైన సంతృప్తి కలిగింది. ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది. జీవితం కొత్త కోణంలో కనిపించసాగింది. కొన్ని సంవత్సరాల తర్వాత తన కష్టపడి పనిచేసిన ఫలితంగా రాఘవ్ ఒక విజయవంతమైన వ్యాపారం ప్రారంభించాడు. గ్రామంలోనే అందరికీ ప్రేరణగా మారాడు. ఎవడైనా అతని విజయ రహస్యాన్ని అడిగితే అతను చిరునవ్వుతో ఇలా అంటాడు, ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవద్దు. ఒక చేప ఎగురగలదని ఆశిస్తే అది ఎప్పటికీ విఫలమవుతుంది. కాని తన ఈదడాల ప్రతిభను మెరుగుపరుచుకుంటే అది సముద్రాన్ని పాలించగలదు. ఇతరులతో పోల్చుకోవడం అంటే సూర్యుడు, చంద్రుడు ఒకేసారి ప్రకాశించాలని ఆశించడం లాంటిది. వాటికి వాటి సమయం ఉంటుంది, వాటి స్థానం ఉంటుంది. నీ ప్రయాణాన్ని నీవు అన్వేషించు. నీ బలాలను గుర్తించు. విజయానికి నీ స్వంత మార్గాన్ని సృష్టించు.